హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ పొలిటీషియన్ అండ్ మాజీ హోంమంత్రి మైసూర్ రెడ్డి గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. సార్, షర్మిల గారు ఫైనల్గా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం చూస్తున్నాం. అంటే గతంలో చాలా వార్తలు వచ్చాయి ఆమె జాయిన్ అవుతుంది అని. కాకపోతే రీసెంట్గా అయితే ఆమె క్లారిఫికేషన్ ఇచ్చేసింది కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఇప్పుడు వైసీపీ పార్టీకి ఆమె ఎదురెళ్ళాలి, అన్నకి కూడా. సో ఎలా ఉంటుందంటారు సార్ ఇవాళ? ఆంధ్ర పాలిటిక్స్ కూడా చూడమని వాళ్ళు రిక్వెస్ట్ చేసినట్టున్నారు. ఈమె ఒప్పుకున్నట్టుంది కూడా. అందుకు ప్రతిఫలంగా ఏదో రాజ్యసభ సీటు కర్ణాటకలో ఇచ్చేటట్టు ఆంధ్ర రాజకీయాలు కూడా చూసేటట్టు. అయితే ఇప్పటికైతే ప్రస్తుతానికైతే ఆంధ్ర విడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పరిస్థితి బాగలేదు, ఏం బాగలేదు. ఏదో కొన్ని జిల్లాల్లో అయితే జిల్లా నాయకులు కూడా లేకుండా పోయినారు, దాదాపు 7-8 జిల్లాల్లో. అటువంటి దారుణమైన పరిస్థితిలో ఉంది. ఇప్పుడు ఆ పార్టీ పగ్గాలు ఆమె చేపట్టి పార్టీని కొంచెం పునర్నిర్మాణం చేయాల్సి ఉంది. ఇప్పుడు ఆమె చేరతారన్నాక వైసీపీలో నుంచి చాలామంది ఎమ్మెల్యేలు మేము చేరుతాం, మేము షర్మిల పార్టీలో చేరుతాం, కాంగ్రెస్ పార్టీలో చేరుతాం, సొంతింటికి పోతామని ఒక పల్లవి తీసుకున్నారు. మరి అట్లా నాయకులు వచ్చి చేరినప్పుడు కొంచెం జిల్లాల్లో ఆ పరిస్థితి మెరుగుపడవచ్చు. ఈ ఎన్నికల్లో అయితే పెద్ద ప్రభావం ఉంటుందని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే చాలా సమయం కూడా లేదు, కేవలం 3-4 మాసాలే ఉంది. రాష్ట్రం అంతా తిరగాల్సింది ఉంటుంది, గ్రూపులు ఆర్గనైజ్ చేయాల్సింది ఉంటుంది, కార్యకర్తలతో మాట్లాడాల్సింది ఉంటుంది. ఏదన్నా కార్యక్రమం చేపట్టేదానికి కూడా ఇంకా ఆస్కారం లేదు. నోటిఫికేషన్ కూడా వస్తుంది కాబట్టి జనవరి ఆఖరిలోనో ఫిబ్రవరి మొదటి వారంలోనో 2వ వారంలోనో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. అందువల్ల రాష్ట్రం మొత్తం అంతా ఎన్నికల మూడు లేకపోతుంది. పోయినప్పుడు ఇప్పుడు సంస్థాగతంగా బలోపేతం చేయాలంటే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కాకపోతే కొంతమంది వైసీపీలో టికెట్ ఆస్కారం లేని వారైతేనేమి, వైసీపీ వారికి వ్యతిరేకిస్తున్న వాళ్ళైతేనేమి షర్మిల పార్టీలో చేరే అవకాశం ఉంది. పార్టీ పరిస్థితి మెరుగుపడేదానికి అవకాశం ఉంది. మళ్ళా వచ్చే ఎన్నికలకైతే సన్నాహాలు చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఈ ఎన్నికలు అంటే చాలా దగ్గర సమయం కాబట్టి ఆమె కూడా కూడగట్టాలంటే కొంత సమయం పడుతుంది. దీని ప్రభావం వైసీపీ మీద అయితే పడుతుంది. వైసీపీ ఎన్నికల్లోకి వెళ్ళినప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళే వాళ్ళే ఎక్కువ ఉంటారు కాబట్టి వైఎస్ఆర్సీపీకి పడే ఓట్లే చీలే అవకాశం ఉంటుంది. ప్రతి నియోజకవర్గంలో ఎంతో కొంత చీలినప్పుడు అది తెలుగుదేశం పార్టీకి లాభిస్తుంది. సరే, ఇప్పుడు ఎటు పరిస్థితి వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో అంత మెరుగ్గా లేదు, అంతంత మాత్రమే ఉంది. దానికి తోడు ఈమె చేరి కాంగ్రెస్లో చేరి తిరగని మొదలు పెడితే గూనుగుదోడు దొబ్బుడుగాలి అన్నట్టు వాళ్ళ పరిస్థితి సంకట స్థితిలో పడుతుంది. సార్, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన ఈ రెండు పొత్తు ఏర్పాటు చేసుకున్నాయి కదా, మరి కాంగ్రెస్ పార్టీని ఏమైనా చేర్చుకునే అవకాశం ఉందా? ఎందుకంటే షర్మిల గారు అందులో చేరారు, కాస్త పూర్వవైభవం వచ్చినట్టే కనిపిస్తుంది. ఎందుకంటే వైసీపీ నుంచి చాలామంది ఇందులో జాయిన్ అవుతున్నారు కాబట్టి. సో ఇప్పుడు ఈ కూటమి ఏర్పడే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? ఆ అవకాశాలు అయితే లేవు. ఎందుకంటే తెలంగాణలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఒకమారు కాంగ్రెస్ పార్టీతో అలయన్స్ పెట్టుకొని ఇక్కడ పోటీ చేయడం జరిగింది. ఆ ఎన్నికల్లో బాగా దెబ్బతిన్నారు. అందువల్ల మొదటి నుంచి తెలుగుదేశం ఆవిర్భావం నుంచి కాంగ్రెస్ వ్యతిరేక అభిప్రాయాలే ఉంటాయి అక్కడ ఎక్కువగా. కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు కాకపోతే ఇప్పుడు ఈమె వచ్చినాక కొంత ఆ శత్రుభావం లేకుండా పోవచ్చు, కానీ అలయన్స్ అయితే ఉంటుంది నేను అనుకోవడంలే. ఆ అలయన్స్ వల్ల పెద్ద లాభం కూడా ఉండదు కాబట్టి తెలుగుదేశం వారి అంచనాల ప్రకారం కాంగ్రెస్ పార్టీతో పుట్టుపెట్టుకునే అవకాశం లేదు. తెలుగుదేశం జనసేన వాళ్ళు సపరేట్గా పోతారు, ఈమె సపరేట్గా కంటెస్ట్ చేయాల్సింది ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీ ఉంటే చాలా చోట్ల 3 అభ్యర్థులు ఉంటారు, కొన్ని చోట్ల 2 ఉంటారు. సార్, వీళ్ళ వైసీపీ నుంచి విమర్శలు అయితే వస్తున్నాయి షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం వెనుక. ఎందుకంటే చంద్రబాబు గారే ఫ్యామిలీల మధ్య చిచ్చు పెట్టడానికి ఇలా షర్మిల గారిని కాంగ్రెస్ పార్టీలో దించారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సార్, దీన్ని ఏ విధంగా చూడొచ్చు?
అంటే నేను అవి నమ్మను. ఎందుకంటే షర్మిల ఒకరి మాటలు వింటుందని నాకు నమ్మకం లేదు. ఎందుకంటే వాళ్ళ కుటుంబ విభేదాల వల్ల ఆమె ప్రత్యేక పార్టీ తెలంగాణలో పెట్టడం జరిగింది. ఇక్కడ పెట్టిన తర్వాత బాగానే ప్రచారం చేయటం కానీ, పాదయాత్ర చేయటం కానీ, వివిధ కార్యక్రమాలు చేపట్టింది. అయినా ఆమె ఆశించిన మేరకు ఇది రాలేదు. రాకపోయేసరికి కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని కూడా ప్రయత్నం చేసినారు. తుదకది కాంగ్రెస్ పార్టీకే ఓట్లు వేయమని తెలంగాణలో కూడా చెప్పినారు. కాబట్టి కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తుంది కాబట్టి కాంగ్రెస్ తెలుగుదేశం కలుసుకునే పరిస్థితి ఉండదు. సార్ మరి షర్మిల గారు రాజకీయ భవిష్యత్తు ఏంటి? ఏపీలోనే కంటిన్యూ అవుతుందా? అంటే తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేసింది, పోటీ చేయలేదు, కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపింది, ఇప్పుడు మళ్ళీ ఏపీలోకి వెళ్ళి ఏపీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయింది. మరి ఏంటి అసలు ఏపీలోనే ఉండిపోతుందా? మళ్ళీ తెలంగాణలో పోటీ చేసే అవకాశం ఏమైనా ఉందా? అది చెప్పలేను ఇప్పుడే. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో పార్టీ పెట్టి కాంగ్రెస్ పార్టీలో మెర్జీ చేసింది. ఆ పార్టీ ఆమెను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నది. ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలను కూడా చూడమన్నారు. భవిష్యత్తులో ఏం ఆలోచన చేస్తుందో కానీ ఇప్పుడైతే కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ పగ్గాలు చేపడతారు. ఏదో ఒక పిసిసి అధ్యక్షులుగానో ఇంకొక పదవి మంచి ఉన్నతమైన పదవిలోనే ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి అక్కడ ఆర్గనైజ్ చేసేదానికి తిరుగును కూడా తిరుగుతుంది. కొంతమేరకు ఈ వైఎస్ఆర్సీపీలో ఉండే అసంతృప్తులంతా కూడా ఆమె పార్టీలో చేరే అవకాశం మెండుగా ఉన్నాయి. సార్ వైసీపీ నుంచి చాలామంది రిజైన్ చేసి బయటకు వెళ్ళిపోవడం చూస్తున్నాం. మళ్ళీ వైసీపీలో కూడా చాలామంది ఇన్ఛార్జీలు మార్చడం చూస్తున్నాం. రీసెంట్గానే అంబట్ రాయుడు ఒక క్రికెటర్ జాయిన్ అయ్యాడు. అలా జాయిన్ అయ్యాడు లేదా ఒక 10 రోజులు కూడా అవ్వలేదు, మళ్ళీ బయటకు వచ్చేసాడు. అంటే చాలామందికి ఏంటంటే వైసీపీ ఏంటి ఇలా అయిపోయింది, అసలు ఉందా, మరి గెలిచే అవకాశం ఉందా లేదా, ఈసారి ఓడిపోయే అవకాశాలే కనిపిస్తున్నాయని చెప్పేసి చాలామంది మాట్లాడుకుంటున్నారు ఇంతమంది బయటకు వెళ్ళేసరికి. సార్ మీ ఒపీనియన్ ఏంటి? మరి ఎందుకు వెళ్ళిపోయాడు? ఈ అంబటి రాయుడు ఆయన సవిషయము వారం రోజుల కిందటే చేరాడు. ఆయన ఏదో ఆయన వ్యక్తిగత కారణాలు ఏమిటో కానీ వారం రోజులు తిరగకముందే పార్టీకి నేను ఉండలేనని చెప్పి రాజీనామా ఇచ్చిపోయాడు. అది దానివల్ల పార్టీకి కొంచెం దెబ్బ తగులుతుంది. ఎందుకంటే ఎవరు ఇమడలేకపోతున్నారు పార్టీలో అన్ని. చాలామంది టికెట్లు ఆశించిన వారు కానీ రాని వారు కానీ రకరకాల వ్యక్తులు ఇప్పుడు షర్మిల ఆంధ్రప్రదేశ్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టబోతున్నారనే ఒక కారణంతో అందరూ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు. కాంగ్రెస్ పార్టీ బలపడేదానికి అవకాశం ఉంటుంది ఇక్కడ. సరే, ఇటు టీడీపీలో కూడా చూసుకుంటే కేసీఆర్ నాని రీసెంట్గా అంటే పార్టీకి తన అవసరం లేదని చంద్రబాబు గారు చెప్పడంతో నేను కూడా బయటకు వెళ్ళిపోతున్నానని చెప్పడం చూస్తున్నాం. మరి ఇక్కడ కూడా సీట్ల పంపకం ఇవన్నీ ఉంటాయి. ఆ టైంలో టీడీపీలో కూడా ఇటువంటివి ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంటే రిజైన్ చేసి బయట పార్టీలోకి వెళ్ళడం అంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీలో జరుగుతున్న పరిణామాలు వేరు, అక్కడ ఏదో వ్యక్తిగత కారణాలు. ఆయనకు టికెట్ రాదు, వాళ్ళ తమ్ముని కుమారునికో ఏదో వారికి టికెట్ ఇస్తున్నారని చెప్పి దాని మీదట అలిగినాడు అంతే. అతను అందరూ పోతారని నేను అనుకోవటం లేదు. ఇక్కడ మాదిరి వలసలు ప్రారంభమవుతాయని అక్కడ ఉండదు అంత పరిస్థితి. కేవలం ఇప్పుడు ప్రజల్లో ఒకటి వచ్చింది, ఈ వైఎస్ఆర్సీపీ పైన 5 సంవత్సరాలు పరిపాలన సాగించడము, వారి ఆశలు అంచనాలు వేరు విధంగా ఉన్నాయి. ఆ ఆశలను అంచనాలు వైఎస్ఆర్సీపీ పార్టీ చేరుకోలేకపోతుండడంతో కొంత అసంతృప్తి అనేది వచ్చింది. ముందు కూడా చెప్తున్నాను కదా, జనసేన తెలుగుదేశం కలిసి పోటీ చేస్తే వైఎస్ఆర్సీపీకి కొంచెం ఇబ్బందికర పరిస్థితులే అని చెప్పాను. దానికి తోడు షర్మిల గారు పార్టీ పెట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు వైఎస్ఆర్సీపీలో అసంతృప్తి పడిన వ్యక్తులందరూ కూడా మరి కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం మెండుగా ఉంది. అటువంటి పరిస్థితులు అక్కడ తెలుగుదేశంలో ఉత్పత్తి కావు. అయినా వ్యక్తిగత కారణాలు, టికెట్ రాదు, వాళ్ళ తమ్మునికి టికెట్ ఇస్తారన్న కారణం పైన రాజీనామా చేస్తారన్నారు. సార్, ఇటు పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటే అంటే గతంలో భీమవరం నుంచి పోటీ చేశారు, ఇంకో నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేయడం చూస్తాం. 2 స్థానాల్లో కూడా ఓడిపోయారు. ఈసారి ఈ 2 స్థానాలు కాకుండా కాకినాడ నుంచి పోటీ చేస్తారు అన్న వార్తలు కూడా వినిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఎక్కువగా కాకినాడలోనే ఉండి ప్రచారం చేయడం కూడా చూస్తున్నాం. మరి కాకినాడలో పోటీ చేస్తే గెలిచే అవకాశం ఉందా సార్, భీమవరం కాకుండా? అప్పుడు పరిస్థితులు వేరు. ఆయన 2 సీట్లకు కంటెస్ట్ చేసినప్పుడు
పవన్ కళ్యాణ్ గారు సొంతంగా పార్టీ పెట్టుకున్నారు. ఏ పార్టీలతోనూ పొత్తు పెట్టుకోలేదు. అటువంటి సమయంలో కొన్ని ఆయన రాజకీయ ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇప్పుడు జనసేన తెలుగుదేశం ఇద్దరు కలిసి పోటీ చేస్తున్నారు కాబట్టి ఆ కూటమికి ఈ కొంచెం ఆశాజనకంగా ఉన్నాయి ప్రజల్లో. ఎందుకంటే రెండు కలిసిపోయేసరికి వాళ్ళు వీళ్ళు కలిసి పోటీ చేసినప్పుడు పరిస్థితికి మేలుపడింది. వైఎస్ఆర్సీపీకి కొంచెం ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఆయన సీట్ ఇప్పుడు గెలుచుకునేదానికి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే తెలుగుదేశం శ్రేణులు కూడా సహాయం చేస్తాయి, వాళ్ళ జనసేన శ్రేణులు ఉన్నాయి కాకినాడలో బలంగానే. ఇద్దరు కలిసినప్పుడు ఆయన ఈ గెలుపుకి ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇబ్బంది కనపడదు. సార్, ఇటు పవన్ కళ్యాణ్ గారికి పైన ఆయనకు అగనిస్ట్గా వైసీపీ నుండి వివి వినాయక్ గారు అంటే సినిమా డైరెక్టర్, అంటే సినిమా వాళ్ళ ఇద్దరిని, ఆయన కూడా కాపు సామాజికవేత్త, అందుకే అని చెప్పేసి ఆయనకు పోటీగానే దించడానికి ప్లాన్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. మరి ఇదేమన్నా పవన్ కళ్యాణ్ గారి పైన ప్రభావం చూపించే ఛాన్స్ ఉంది? ఇప్పుడు అది ఒక వేవ్ ఉన్నప్పుడు వాటికి వ్యతిరేకంగా పోవడము అని అంటే పెద్ద మేలు జరగదు, వారికి పెద్ద నష్టము జరగదు. ఏదో కావాల్సి పోటీ పెట్టించినట్టే కనపడుతుంది కానీ వేరే రకంగా కనపడదు. అందువల్ల వినాయక్ సినిమా పరిశ్రమ నుంచి వచ్చిండొచ్చు, పవన్ కళ్యాణ్ సినిమా పరిశ్రమ నుంచి వచ్చిండొచ్చు. కానీ పవన్ కళ్యాణ్ పరిస్థితి వేరు, ఈయన పరిస్థితి వేరు. అక్కడ ఇద్దరు కలిసి పోటీ చేస్తున్నారు కాబట్టి జనంలో కొంచెం అనుకూల పరిస్థితులు ఏర్పడినాయి. వినాయక్ గారు ఇప్పుడు పోయి వైసీపీలో చేరి కంటెస్ట్ చేయొచ్చు. చేస్తే కొత్తగా పోయినప్పుడు పెద్ద కనపడదు. జనంలో ఉండే నాడి, వాళ్ళ ఆలోచన, వాళ్ళ దృక్పథం వేరున్నప్పుడు ఏటికి ఎదురు తిన్నట్టుంటుంది ఇతని పరిస్థితి, వినాయక్ పరిస్థితి. సార్, ఇటు కేసీఆర్ గారు అండ్ కేటీఆర్ గారు కూడా ఎంపీగా పోటీ చేసే అవకాశం కనిపిస్తుంది. అంటే ఈవెన్ కవిత గారి పేరు కూడా బలంగా వినిపిస్తుంది, ఈ లోక్సభ ఎలక్షన్స్లో పోటీ చేసే అవకాశం ఉంది అని. మరి వీళ్ళు పోటీ చేస్తే ఎలా ఉంటుందంట? వాళ్ళు పోటీ చేస్తానే కొంపలో పెద్ద ఒరిగిపోదు కదా. ఉండే పరిస్థితి మొన్న వారి పరిపాలనకు వ్యతిరేకంగానే కదా తీర్పు వచ్చింది. సరే, ఆ పరిపాలన సాగించిన వ్యక్తుల్లో ఉండే వాళ్ళ పేర్లే మీరు చెప్తున్నారు. వాళ్ళ అజమాయిషిలో జరిగినదే కదా ప్రభుత్వ పరిపాలన అంతా. వాళ్ళే పోటీ చేసినప్పుడు వాళ్ళు పోటీ చేస్తేనే అక్కడేం ఉత్పాతం ఏం జరగదు. మామూలుగా ప్రజలు ఎట్లా వేసుకుంటారో అట్లా వేసుకుంటారు. అంటే వాళ్ళ ప్రభావం ఏం చూపించారంటారు? అంటే కేటీఆర్ గారు, కేసీఆర్ అంటే వాళ్ళు ఫస్ట్ టైం ఇలా ఎంపీగా పోటీ చేయడం కదా. ఎందుకు ఇంతకుముందు చేశారు కదా, ఆయన ఎంపీగా ఉన్నాడు కదా, కేసీఆర్ ఉన్నారు. కొత్తదనం ఏముంది అందులో అంట. కొత్తదనం ఉంటే ఏదో కనపడుతుంది. అందులో వీళ్ళు ఒక 6 మాసాలన్నా పరిపాలించి ప్రభుత్వ వ్యతిరేక పవనాలు వీస్తుంటే ఇటువంటి ఆలోచనలు ఒక విధంగా ఒక మేరకు సఫలీకృతం కావచ్చు. ఇప్పుడు వచ్చింది వాళ్ళు 100 రోజులే, క్యాబినెట్ ఫామ్ కావాలా, ఆలోచన చేయాలా, సమీక్ష చేసుకోవాలా, డిపార్ట్మెంట్లో ఈ దరఖాస్తులు స్వీకరించాలా, ఇవన్నీ చేసే కార్యక్రమంలో ఉన్నారు కాబట్టి ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు. దాని మీద వ్యతిరేకత రాదు. వీళ్ళు నిలబడితేనే ఆడేమి మొన్నటి వరకు అధికారంలో చూసిన వ్యక్తులే కదా, కొత్తవారు కదా, కొత్త ముఖాలు కాదు కదా.